అందరికీ నమస్కారం, నా పేరు వంశీ ప్రవీణ్ అండ్ కార్స్ అండ్ బైక్స్ ప్రోగ్రామ్కి స్వాగతం. విలీస్ అనేది ఒకప్పటి అమెరికన్ సెకండ్ లార్జెస్ట్ ఆటోమొబైల్ కంపెనీ. వరల్డ్ వార్ 2లో అమెరికన్ గవర్నమెంట్ యుద్ధం కోసం ఒక లైట్ వెయిట్ ఆఫ్ రోడింగ్ వెహికల్ ని తయారు చేయమంటే విలీస్ కంపెనీ M38 అనే వెహికల్ ని తయారు చేసింది. ఆ వెహికల్ చాలా పాపులర్ అయింది. కొంతకాలం తర్వాత విలీస్ కంపెనీని జీప్ కొనుక్కోవడం జరిగింది. ఆ తర్వాత ఈ M38 అనే వెహికల్ ని జనరల్ పబ్లిక్ కోసం జీప్ విలీస్ CJ అనే పేరుతో లాంచ్ చేసింది. ఇప్పుడు మనం చూస్తుంది ఆ విలీస్ CJ వెహికల్. అప్పట్లో దీన్ని US నుంచి ఇంపోర్ట్ చేసుకొని తెప్పించుకున్నారు. ఒకప్పుడు హైదరాబాద్ స్టేట్ ఉండేది కదా, ఆ స్టేట్ గవర్నమెంట్లో అఫీషియల్స్గా పనిచేసిన వ్యక్తులకి సంబంధించింది ఈ కార్ అనమాట. అంటే మీరు గమనించండి, హైదరాబాద్ స్టేట్ అప్పుడు మినిస్టర్స్గా పనిచేశారు చాలామంది. అప్పుడు ఈ కార్ని కొనుక్కున్నారు వాళ్ళు. అక్కడి నుంచి రిస్టోర్ అవుతూ ఇప్పుడు ఈ పొజిషన్కి వచ్చింది. యాక్చువల్లీ అప్పుడు కలర్ అదంతా కూడా కొంచెం డిఫరెన్స్, కొంచెం రీస్టోర్ చేసుకుంటూ వచ్చారు. ప్రస్తుతం దీన్ని వాళ్ళ మనవడు హీస్ టేకింగ్ కేర్. తన్ని కలిసి దీని గురించి మొత్తం తెలుసుకుందాం. అండ్ హియర్ ఈజ్ మెహదీ అలీ భాయ్, ఆదాబ్. అండ్ ఈ కార్ గురించి వెళ్ళిపోదాం మనము. 1950s మోడల్ అన్నారు. 1950 Willys CJ 3A. Willys CJ 3A. This is a separate vehicle which the Willys produced after the war. This is specifically known as the CJ, the civilian jeep. This was the civilian variant of the jeep. వార్లో వాడిన వెహికల్ని అలా లైక్ చేశారు కాబట్టి జనరల్ పబ్లిక్ కూడా ఒక వెహికల్ కావాలి కాబట్టి దీన్ని సపరేట్గా డిజైన్ చేసి జనరల్ పబ్లిక్ కోసం లాంచ్ చేశారు. దీనికి దానికి డిఫరెన్స్ ఏంటి? Its predecessor was the MB. That vehicle was only for the purpose of military, and that was only given to the military personnel. It had many things which this car does not have, such as it had the hooks which with the car used to be thrown from the plane to the ground, the parachute hooks, and there are many things which like the storage compartment in the back is not having it, but its predecessor the MB used to have it. Actually ఈ జీప్కి మ్యానుఫ్యాక్చర్ చేసినప్పుడు కొన్ని లైట్స్ రాలేదు. వీళ్ళు తర్వాత వరల్డ్ వార్ టైంలో వాడిన యాక్సెసరీస్ అన్ని యాడ్ చేసుకుంటూ వచ్చారు. వాటి గురించి చెప్పుకుందాం ఇప్పుడు. వాట్ ఆల్ యాక్సెసరీస్ were added to this one? The only accessories added to this one was these lamps from the MB, the carriage, the extended bed at the back which has 2 spare wheels on it. ఈ జీప్ అనేది వీళ్ళ ఫ్యామిలీలో ఎప్పటి నుంచో ఉంది. ఇది హైదరాబాద్ స్టేట్ ఉన్నప్పటి నుంచి ఉంది. అప్పుడు ఎవరు ఓన్ చేశారు అనేది ఒకసారి చెప్పండి నాకు. This vehicle was registered in Nizamabad. It was owned by then the member of parliament, and it somehow changed hands, and my grandfather was lucky to have this. And after he drove it for some while, he passed it on to our family. And now you are taking care of it completely. Yes. Actually first మీరు తీసుకున్నప్పుడు వెహికల్ అప్పుడు ఇంజన్ వేరు, కంప్లీట్లీ కలర్స్ కన్నీ వేరు. It was in a dilapidated condition before the restoration. It took me around 13 months to restore this vehicle, and here is the result. Right. 13 నెలలు కష్టపడి తను ఈ స్టేజ్కి తీసుకొని వచ్చారు. ఏమేమి చేంజ్ చేశారు అప్పుడు వెహికల్ నుంచి రీస్టోర్ చేసినప్పుడు? The engine has been changed. It originally used to get a side valve Go Devil engine. Now it has a Toyota 1C, and the gearbox is original manual 3-speed gearbox with 4-wheel drive system. అప్పట్లో స్కూటర్స్ కూడా 3 గేర్సే ఉండేవి. దీనికి కూడా 3 గేర్స్ అండ్ లో రేషియో హై రేషియో గేర్ ఉంది అండ్ డిఫ్ లాక్ ఎంగేజింగ్ ఉంది. Diff locks are here. అచ్చా, విత్ గేర్లో లేవు. Yeah. రైట్. అండ్ దిస్ బంపర్ కూడా అప్పుడు స్టార్టింగ్లో ఉన్న బంపర్. Yes. కంప్లీట్ మెటల్ బంపర్. ఈ లైట్స్ కూడా అప్పట్లో ఉన్నాయి. Yes. These are the indicators. These are the fog lamps, and these are the headlights. These lights were used in the period of war. These emit a small bar-like light which was efficient for the driver to see what is in front of them. Laser kind of light. It was efficient for the driver to see what is in front of them, because at the time of war people used to move from here to there secretly. పైన ఏరోప్లేన్స్ కూడా కనిపించకుండా వెళ్ళాలి. Yeah. ఓల్డ్ వార్లో వాడిన జీప్ MB ఏదైతే ఉందో దానికి యాక్చువల్లీ ఉండే యాక్సెసరీ ఇది వీళ్ళు కావాలని పెట్టించుకున్నారు. అండ్ దీని పర్పస్ ఏంటి అంటే చూసారు ఇక్కడ చిన్నగా జస్ట్ ఒక చిన్న గ్యాప్ ఉంది. ఈ గ్యాప్లోంచి లైట్ ఏం చేస్తుంది అంటే ఒక చిన్న లేజర్ లైట్ లాగా ముందుకు పడుతుంది. అండ్ చీకట్లో వార్ జరిగేటప్పుడు మనం ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ అయ్యేటప్పుడు మనం కనిపించకూడదు. ఈ జీప్ ఇప్పుడు ఈ పెద్ద పెద్ద లైట్లన్నీ వేసుకుని వెళ్తుంటే పైనుంచి వెళ్ళి ఏరో ప్లేస్కి కనిపిస్తుంది, వాళ్ళు బాంబు వేసేస్తారు.
సో అలా వాళ్ళకి కనిపించకూడదు కాబట్టి జస్ట్ ఈ చిన్న లైట్ వేసుకునే వాళ్ళు. ఈ చిన్న లైట్ కొంతవరకు లేజర్ లైట్ లాగా ముందు డ్రైవర్కి ఎంత సఫిషియెంట్ కావాలో విజువల్ అంత చూపిస్తుంది అనమాట. అందుకని ఇవి వాడారు. So this is the fuel tank. It gets a 25-liter fuel tank. If that Okay. is less, you also have a jerry can. ఓకే. సో 25 లీటర్స్ కెపాసిటీ మాత్రమే ఉంది కాబట్టి ఎక్స్ట్రా జెర్రీ క్యాన్ ఇచ్చారు కంపెనీ నుంచే. ఇక్కడ నుంచి ఫ్యూయల్ మనం పోసుకోవాలి. ఇప్పుడు ఇంజిన్ ఓపెన్ చేసి చూద్దాము. హుక్స్ చూసారా, టార్క్ ఇప్పుడు ఇట్లా ఉంటాయి. రైట్, ఇది ఇంజన్ హుడ్. ఇప్పుడు టొయోటా ఇంజన్ ఇది, కానీ అప్పటి ఇంజన్ డిఫరెంట్. ఇప్పుడు ఈ ఇంజన్ మెయింటెనెన్స్ గురించి నాకు ఒకసారి చెప్పండి. As it is a Toyota, there is zero maintenance for it. It lives till you die. लाखों किलोमीटर चलाए तो भी कोई कुछ नहीं होता है इसको. అండ్ ఇది రేడియేటర్. This is the radiator. That is the fuel pump. డన్. అన్ని మెకానికల్ చూడండి. ఓపెన్ చేయడానికి ఇప్పుడు జస్ట్ కింద నుంచి ఇట్లా ఒక చిన్న నాబ్ ఓపెన్ చేస్తే హుడ్ ఓపెన్ అయిపోతుంది. అండ్ బంపర్ చూసారా ఎంత స్ట్రాంగ్ ఉందంటే దీని మీద ఒక 10 మంది కూర్చో वो 10 जने बैठ के भी जा सकते हैं बंपर में, उतना स्ट्रांग है. टायर्स చూడండి, ఆఫ్ రోడింగ్ టైర్స్. అండ్ దీస్ ఆర్ చేంజ్ రైట్, టైం బై టైం చేంజ్ చేసుకుంటూ By time వచ్చారు. they were changed. Yes. బట్ ద మోడల్ ఇస్ సేమ్. The model is same. మోడల్ ఇస్ సేమ్. అండ్ కలర్ గురించి చెప్పండి. ఒరిజినల్ కలర్ ఎట్లా ఉండే, ఇప్పుడు ఈ కలర్? This originally it was in the same color. It was in the matte finish, but now it is in the gloss finish. సేమ్ కలర్. అప్పుడు షైనింగ్ లేకుండా ఇప్పుడు మ్యాట్ వచ్చింది కదా. బట్ ఇప్పుడు వీళ్ళు చూడండి చేంజ్ చేసి దీన్ని కేమ్ ఇంటూ గ్లాస్కి వచ్చారు, గ్లాసీ ఫినిష్కి వచ్చారు. అండ్ ఈ విండ్షీల్డ్ కూడా మనం దింపుకోవచ్చు కదా. Yes. రైట్. సో ఓపెన్ టాప్ జీప్ చూస్తున్నాం కదా. కావాలంటే దీన్ని కూడా ఓపెన్ చేసి కంప్లీట్ ఏసీ, మనకి ఫుల్ ఏసీ వస్తుంది. ఇప్పుడు ఇది తీస్తే, ఇది పెట్టుకుంటే హాఫ్ ఏసీ వస్తుంది, ఇది ఓపెన్ చేస్తే ఫుల్ ఏసీ వస్తుంది. అండ్ ఇక్కడ ఒక గన్ స్టాండ్ ఉంది. ఇది మీకు లోపల ఇంటీరియర్స్ గురించి మాట్లాడినప్పుడు చెప్తాను. బికాస్ దిస్ ఈజ్ యూజ్ ఫర్ హంటింగ్ యాజ్ వెల్. Yes. హంటింగ్ కూడా వాడేవాళ్ళు అప్పట్లో. నిజాం గవర్నమెంట్ ఉన్నప్పుడు హంటింగ్ లీగల్ కదా, అప్పుడు వాడేవాళ్ళు. సో మీ తాతయ్య కూడా వెళ్ళుంటారు కదా. Yes, he used to go. వెళ్ళుంటారు. Yes. బండి చూడడం స్టార్ట్ చేస్తే చుట్టూ తిరిగి ప్రతి ఒక్క పార్ట్ ఎక్స్ట్రా కనబడుతుంది నాకు. నేను ఇప్పుడు అబ్జర్వ్ చేశాను, ఇక్కడ ఆఫ్ రోడ్ కిట్ ఉంది. బండి ఆఫ్ రోడ్ వెళ్తుంది కదా, మట్టిలో తిరుగుతుంది, మడ్లో తిరుగుతుంది కదా. సో వీటి గురించి చెప్పండి నాకు ఇప్పుడు. So this is the shovel. పారా. And this is the axe. These were the basic tools needed at that time when you were off-roading. ఏదైనా చెట్లు కానీ అట్లాంటి అడ్డం వస్తే యాక్స్తో కొట్టేసేవాళ్ళు. అండ్ బురదలో కనుక టైర్ దిగిపోతే అది తీయడం కోసం ఈ పార. రైట్. అండ్ మిర్రర్స్, రేర్ మిర్రర్స్ ఇక్కడ ఉన్నాయి. రీజన్ కింద Actually, these mirrors are adjustable. They can be retractable and they can be extended till this height. దీన్ని మనం కిందకి తీసేస్తాం కాబట్టి అప్పుడు కూడా మనకి రేర్ మిర్రర్స్ కావాలి కాబట్టి దాని పొజిషనింగ్ ఇక్కడ ఇచ్చారు. అండ్ కిందకు ఉన్నాయి కాబట్టి మనకు కావాలంటే ఈ హైట్ కూడా పెంచుకోవచ్చు. ఇట్లా వెనక్కి వెళ్తే మీరు చెప్పినట్టు బై తుమ్నే బోలా ये एक्सटेंड हुआ था. This is an extended bed. This is the carriage basically. Here we have 2 spare wheels and a jerry can. It can be removed and attached easily. ఓ ఓకే. కంపెనీతో వచ్చింది ఫస్ట్ మనకి, No. మనం పెట్టించుకున్నాం. Yes. ఓకే. ఈ కొంచెం లెంత్ మనం ఎక్స్టెండ్ చేయించుకున్నాము. అండ్ ఇంతకుముందు స్పేర్ వీల్ ఎక్కడ ఉండేది పొజిషనింగ్? If this was not here, then the original placement is here. ఓకే, ఇక్కడ ఉండేది. రైట్. Here. ఇట్లా. Yes. ఓకే. అండ్ ఇప్పుడు ప్లేస్ ఎక్కువ ఉంది కాబట్టి మీరు 2 స్పేర్ వీల్స్ పెట్టుకున్నారు. Yes. అండ్ ఈ స్పేర్ వీల్స్ ఎట్లా పనిచేస్తున్నాయి చూడండి. వెనక నుంచి ఎవరన్నా గుద్దినా కానీ ఫస్ట్ వీడికి తగులుతుంది. బంపర్ లాగా దే ఆర్ ప్రొటెక్టింగ్. అండ్ జెర్రీ క్యాన్, రైట్, ఎక్స్ట్రా జెర్రీ క్యాన్. ఇది కూడా రిమూవబుల్ కదా. That is removable. దిస్ ఇస్ కేమ్ విత్ కంపెనీ, రైట్? Yes. అండ్ ఇంతకుముందు ఇది ఎక్కడ ఉండేది జెర్రీ క్యాన్? Jerry can, we have this gate is attached here, and బ్యాక్ సైడ్ ఆఫ్ here we get 2 carriers. ఓకే. One for the spare wheel, another for the jerry can. రేవా ఇప్పుడు సీట్స్ గురించి చెప్పండి. యాక్చువల్లీ దీస్ ఆర్ ద డ్రైవర్ అండ్ ప్యాసింజర్ సీట్స్. అండ్ ఈ సైడ్స్కు ఉన్నవి ఇవి ఉన్నాయి, ఇవన్నీ ఒరిజినల్గా ఉన్నాయా లేకపోతే తర్వాత మనం మోడిఫై చేయించామా చెప్పండి. These are original. There is no such modifications in the seats. ఒరిజినల్ సీట్స్. Yes. ఇదే మోడల్లో ఉండేవి. Yes. అండ్ మీరు ఇట్లా చూపించాలి. ఈ వాట్ ఫర్ దిస్ పొజిషన్ ఇస్, ఐ మీన్ ఎందుకని ఇట్లా లెగుస్తుంది? For the passengers to go back.
ఓకే 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 దాంట్లోకి వెళ్ళాలి అంటే ఇది లేపుకొని వెళ్ళాలి. ఈవెన్ డ్రైవర్ సైడ్ కూడా లేగుస్తుందా? No, no, no. ఓన్లీ ప్యాసింజర్ సైడ్. Only the passenger side. అండ్ ఫస్ట్ నుంచి కూడా ఓపెన్ టాపే ఉంది జీప్. Actually, it is easy to put on the top. You just have this. You have two rods. You pull it in and connect the entire rod system. లెదర్ టాప్ అది? Yes. క్లాత్ లెదర్ టాప్ వస్తుంది. అది ఇప్పుడు మీ దగ్గర ఉండే ఉంటుంది, మళ్ళీ మీకు కావాలంటే మీరు పెట్టుకుంటారు. Yes. ఓకే ఓకే. సో వర్షం పడ్డప్పుడు In లేదా the rainy season, I put it back. ఇప్పుడు ఏం చేద్దామంటే లోపలికి వెళ్ళి ఇంటీరియర్స్ చూద్దాం. అలీబాయ్ ఇప్పుడు లోపలికి వచ్చాము అండ్ నేను రియలైజ్ అవ్వలేదు ఇందాక దాకా, అంటే చూస్తున్నాను సంథింగ్ డిఫరెంట్గా ఉంది కార్లో అనిపిస్తుంది, కానీ ఇప్పుడు నేను రియలైజ్ అయింది ఏంటి అంటే లెఫ్ట్ హ్యాండ్ డ్రైవింగ్ అండ్ కార్ కంప్లీట్గా నాక్డ్ డౌన్ అంటాం అన్నమాట. కంప్లీట్ నాక్డ్ డౌన్ అంటే యూఎస్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నారు డైరెక్ట్గా, బండి మొత్తం అసెంబుల్ అయిపోయి యూఎస్ నుంచి ఇక్కడికి షిప్లో వచ్చింది. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కార్లు పార్ట్స్ వస్తాయి, పార్ట్స్ ఇక్కడ అసెంబుల్ చేసుకుంటారు, చిన్న చిన్న డబ్బాల్లో పార్ట్స్ వస్తాయి. దట్ ఈస్ మన హైదరాబాద్లో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్న యూనిట్ అనమాట. అండ్ బోలో భాయ్ ఏ గన్ కా హోల్డర్ भी देखा मैंने, ఈ గన్ హోల్డర్ గురించి కూడా చెప్పండి. That is an original gun holder. వేటకెళ్తాం కాబట్టి ఖచ్చితంగా గన్ ఉండేది. Yes. అండ్ అప్పుడు గన్తో పాటు వచ్చేదా లేకపోతే గన్ను మనం సపరేట్గా కొనుక్కున్న గన్ పెట్టుకునే వాళ్ళం మనం? My grandfather used to put his 12 bore in this. డబుల్ బ్యారెల్ గన్. Double barrel 12 bore. సో ఇట్లా క్లీన్ చేసుకొని వైర్తో క్లీన్ చేసి దాంట్లో బుల్లెట్ వేసి గన్ పౌడర్ డాల్కే మారుతే షూట్ करते हुए. It was not that old. It had its normal bullets. నార్మల్ బుల్లెట్స్, Yes. కార్ట్రిడ్జెస్ అండి. Cartridges. ఓకే. సో అలాంటి గన్ పెట్టుకోవడానికి హోల్డర్ ఇది చూసారా. ప్రాపర్ హంటింగ్కి వెళ్ళే వెహికల్ అని చెప్పని, ఆఫ్ రోడింగ్ చేసే వెహికల్ అని చెప్పని, ఇవన్నీ కూడా దీని ఏమంటారు And all in all. ఈ బండిని చూస్తే ఇది ఆఫ్ రోడింగ్ బండి అని చెప్పడానికి ఎగ్జాంపుల్స్ అనమాట. ఇవన్నీ ఉన్నాయి దీనికి అని. రైట్, ఇప్పుడు గేర్స్ గురించి చెప్పండి అండ్ ఈ ఇండికేటర్స్ వీటి గురించి చెప్పండి, హెడ్ లైట్స్ ఎక్కడ ఆన్ చేసుకుంటాం, ఎవ్రీథింగ్. So this is a 3-speed gearbox. This is to engage the 4-wheel drive system. ఓకే. This is for the 4-wheel low and the 4-wheel high. Here we have the indicator switch, the headlight switch, the fog lamps and the other lights. This is a cigarette lighter, and these two are డమీస్. ఎక్స్ట్రా మనం ఏమైనా పెట్టుకుంటే వాడుకోవచ్చు. అండ్ దిస్ ఇస్ స్పీడోమీటర్. This is the speedometer. This is the fuel gauge, the amp meter, the temperature, the oil gauge. Below this, you may see a switch that is called a foot starter. ఓకే. ఫుడ్ స్టార్టర్ అంటే After this, if you press the button, you start the car. ఇట్ విల్ స్టార్ట్. It will start. You want me to start it? एक बार ट्राई करेंगे. ఓకే, పుష్ బటన్ స్టార్ట్ ఇప్పుడు వచ్చినాయి అనుకుంటున్నాం మనం, టెక్నాలజీ అప్పట్లోనే ఉంది. సో ఇట్స్ కైండ్ ఆఫ్ సీక్రెట్ కైండ్ ఆఫ్ థింగ్, రైట్? Yes. దట్ కుడ్ బి For ఆల్సో. the people who are not into Jeeps, కొట్టడానికి కూడా వీల్లేదు. yes. బ్రేక్, క్లచ్, Accelerator, brake and Accelerator. clutch. ఇవన్నీ నార్మల్ ఉన్నాయి. Yes. The speedometer is miles per hour, not the kilometers per hour. ఓకే. బికాస్ యూఎస్ అంతా కూడా మైల్స్ పర్ Yes. అవర్స్ చూస్తారు కాబట్టి Yes. మైల్స్ పర్ అవర్లో ఉంది. అండ్ స్టీరింగ్ ఇస్ ఏ మాన్యువల్, కంప్లీట్లీ మాన్యువల్ స్టీరింగ్. Complete manual. ఒకసారి 2 సార్లు తిప్పితే తప్ప మనకి ఇప్పుడు మోడర్న్ పవర్ స్టీరింగ్ ఒక్కసారి తిప్పితే టర్న్ అయిపోతుంది. బట్ దీనికి 2 బార్ घुमाना గుమానా पड़ता. 2 సార్లు తిప్పితే కానీ బండి తిరగదు. You'll get nice forearms with this type of steering. తిప్పి అండ్ హార్డ్ కూడా కదా, చాలా Very hard. వెరీ హార్డ్ స్టీరింగ్. ఇప్పుడు హైడ్రాలిక్ స్టీరింగ్స్ వచ్చినాయి, ఇంకా ఎలక్ట్రికల్ స్టీరింగ్ చాలా ఈజీ. హైడ్రాలిక్ స్టీరింగ్ కూడా ఉంది, టాటా హెక్సాలో హైడ్రాలిక్ స్టీరింగ్ ఉంది. అండ్ అదేంటిది, వాట్ ఫర్ దట్ ఈస్ యూజ్డ్? This you can lose this and open the windshield like this. Glass. Only the glass part like this. సో కావాలి అంటే ఇది పెట్టుకొని ఓన్లీ గ్లాస్ని లేపుకోవచ్చు మనం, లేదా దీన్ని కంప్లీట్గా ఫోల్డ్ ఏమంటారు అన్ఫోల్డ్ చేసేయచ్చు, ఇట్లా కింద పెట్టేయచ్చు. ఇంటీరియర్స్ చూసాము, ఎక్స్టీరియర్ చూసాము. అండ్ మీరు డిఫ్లాక్స్ 3 గేర్ సిస్టమ్, ఒకసారి గేరింగ్ ఎట్లా ఉంటుంది చెప్పండి నాకు. This is reverse. రివర్స్ ముందుకెలా? ఓకే. This is first. ఓకే. This is second. ఓకే. And this is third. ఓకే, రైట్.
neutral. ఫోర్ వీల్ ఎంగేజ్ చేయడానికి జస్ట్ Yes. ఒక్కసారి. You should pull it down, Ah. and that is 4 wheel. You should push this up, and that will go to 4 wheel low. Harsh off roading करना है तो 4 wheel low में डालना. अगर आपको 4 wheel में speed होना है तो 4 wheel high में रहना. యాక్చువల్లీ బండి 4x4 వెహికల్ కావాలి అంటే మనము 4x4ని డిజెంగేజ్ కూడా చేసుకోవచ్చు. డిజెంగేజ్ చేసుకోవాలి అంటే దానికి ఈ రాడ్ ఉంది. అంటే నార్మల్గా మనము రోడ్డు మీద నడుస్తున్నప్పుడు 2 వీల్ డ్రైవ్లో డ్రైవ్ చేసుకుంటాం మనం. అప్పుడు మనకి 4 వీల్ డ్రైవ్ అవసరం లేదు. కొంచెం బెటర్ మైలేజ్ కూడా ఇవ్వచ్చు కదా కంపారిటివ్లీ. మైలేజ్ ఎంత ఇస్తుంది? This gives me around 12 kilometers. Yes. అండ్ ఫ్యూయల్ ఈజ్ diesel. ఆబ్వియస్లీ డీజిల్లోనే జీబులు ఉన్నాయి. అండ్ ఈ లో రేషియో హై రేషియో గేర్ ఏంటంటే మనం 4 వీల్ గేర్ ఎంగేజ్ చేసుకున్నప్పుడు ఎక్కువ మనకి టార్క్ కావాలి అంటే బురదలో ఉన్నాం మనము, బురదలో నుంచి బయటికి రావాలి అనుకుంటే 4 వీల్ డ్రైవ్ లోలో పెట్టుకుంటాము. అంటే ఇంజన్ రెవ్వింగ్ జస్ట్ అట్లా రెవ్ చేస్తే చాలు, టక్కన పట్టుకొని లాగేస్తుంది బండి బయటికి. అండ్ 4 వీల్ డ్రైవ్లో మనము కొంచెం స్పీడ్గా వెళ్ళాలి అనుకుంటే దీన్ని డిజెంగేజ్ చేయాలి. డిజెంగేజ్ చేస్తే అప్పుడు 4 వీల్ డ్రైవ్లో కూడా కొంచెం స్పీడ్ వెళ్తుంది. 4 wheel high is speed. ఫర్ స్పీడ్. Yes. అది ఏంటి అంటే మనము మట్టిలో ఉన్నప్పుడే చేసుకుంటాము. సో నార్మల్ తార్ రోడ్ మీద వెళ్ళినప్పుడు మాత్రం 2 వీల్ మీద డ్రైవ్ చేసుకుంటాము. ఇప్పుడు కార్లకు కూడా ఈ మెకానిజం ఉంది, కాకపోతే మనం దాన్ని ఫుల్ వీల్ డ్రైవ్ అంటున్నాము లేదా ఆల్ వీల్ డ్రైవ్ అంటున్నాము. కంటిన్యూస్లీ ఇట్ విల్ బీ ఎంగేజ్ ఇన్ 4 వీల్. సపరేట్గా డిఫ్లాక్స్ నెయ్యి. No, नहीं है. మామూలుగా అయితే ఆఫ్ రోడర్స్కి ఇప్పుడు బాయ్కి వెనకాల తార్ ఉంది, ఇంకా గుర్కా ఉంది, ఫోర్స్ గుర్కా ఉంది. వీటికి ఏంటంటే డిఫ్లాక్స్ ఉంటాయి సపరేట్గా. యాక్సెల్ని, వెనక యాక్సెల్ని, ముందు యాక్సెల్ని రెండు ఒకేసారి తిరిగేలాగా మధ్యలో ఒక డిఫ్లాక్ ఉంటుంది. కొన్ని ఏమో ఫ్రంట్ డిఫ్లాక్స్ ఉంటాయి 2 వీల్స్కి, ఫ్రంట్ 2 వీల్స్కి లాక్ చేయడానికి. అండ్ వెనకాలకు కూడా ఇంకొక వీల్స్కి డిఫ్లాక్ ఉంటుంది. సో 3 డిఫ్లాక్స్ ఉంటాయి ప్రాపర్ ఆఫ్ రోడింగ్ వెహికల్స్కి అయితే. బట్ దీనికి అట్లాంటి డిఫ్లాకింగ్స్ లేకుండా వీల్స్కి ఇచ్చాడు. ఆ వీల్స్ డిఫ్లాక్ కూడా నేను చూపిస్తాను ఎట్లా ఉంది ఏంటనేది. ఇది ఫ్రంట్ వీల్ డిఫ్లాక్స్. బై कैसे खोलता है एक बार बोलो, कैसे लॉक करते हैं? To engage this, you have to just turn this round, and now it's engaged. ఇట్స్ ఎంగేజ్డ్. Engaged. అంటే ఆ వీలు ఈ వీలు ఇప్పుడు ఒకేసారి లాక్ అయ్యి Yes. తిరుగుతాయి. You have one here and the other one that side. You have to lock both of them. లాక్ బోత్ ఆఫ్ దెమ్. Yes. రైట్. అండ్ ఇట్లా ఓపెన్ చేస్తే ఇట్స్ నౌ It అన్లాక్. is now unlocked. Yes. అన్లాక్. Yes. సో డిఫరెన్షియల్ లాక్ ఏంటి అంటే బేసికల్లీ ఇప్పుడు ఈ వీలు ఆ వీలు నార్మల్ కాల్స్లో అయితే ఏమవుతాయి అంటే సపరేట్గా తిరుగుతాయి. అంటే ఇది తిరుగుతున్నప్పుడు ఆ వీలు ఖాళీగా ఉండొచ్చు తిరక్కోకుండా, అది తిరుగుతున్నప్పుడు ఇది ఖాళీగా పెట్టచ్చు. బట్ ఈ డిఫరెన్షియల్ లాక్ చేయటం మూలంగా ఏంటి అంటే 2 వీల్స్ ఒకేసారి తిరుగుతాయి. అంటే ఇప్పుడు సపోజ్ ఇది మడ్లోకి వెళ్ళింది, ఇది ట్రాక్షన్ లూజ్ అయిపోయి తిరిగిపోతుంది, కారు బయటికి వెళ్ళట్లేదు. అప్పుడు ఏం చేయాలంటే ఈ డిఫరెన్షియల్ లాక్ చేసామంటే ఆ వీల్కి ట్రాక్షన్ ఉండి ఆ వీల్ బయటికి తిప్పుకొచ్చి దీన్ని కూడా తీసుకొచ్చేస్తుంది. ఇప్పుడు ఏంటంటే అంతా ఎలక్ట్రానిక్ డిఫ్లాక్స్ అలా వచ్చేసింది అనమాట. ఇలాంటి మెకానికల్ డిఫ్లాక్స్ ఉంటేనే మనకి యాక్చువల్లీ కార్ గురించి తెలుస్తుంది. ఇప్పుడు ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా వీటి రన్ షోరూమ్కి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఇప్పుడు అప్పుడు అట్లా కాదు, మనమే కూర్చొని చేసుకునే వాళ్ళం. అండ్ అర్థం కూడా అయ్యేది ఏది చేస్తే ఏంటి అనేది. అని ఇప్పుడు కాలంలో అట్లా కాదు, ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా షోరూమ్కి వెళ్ళిపోవాలి, చేయించుకోవాలి. బికాస్ మనకేం తెలియదు, అన్నీ ఎలక్ట్రికల్లీ ఎలక్ట్రికల్గా పనిచేస్తాయి కాబట్టి. రైట్. సో మీకు అవి కూడా చెప్తాను. ఇంకా పాత బండ్లు వచ్చిన కొద్దికి మీకు మెకానికల్ ఎట్లా ఉంటుంది, డిఫ్లాక్స్ ప్రాపర్ డిఫ్లాక్స్ ఏంటి, యాక్చువల్లీ సెంటర్ డిఫ్లాక్స్ కూడా ఉంటాయి. అది లాక్ చేస్తే ఈ వీలు బ్యాక్ వీలు 2 కూడా ఒకేసారి టర్న్ అవుతాయి. అలాంటివి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా లైఫ్లో ఫస్ట్ టైం లెఫ్ట్ హ్యాండ్ డ్రైవింగ్. అండ్ థ్యాంక్ యూ అలీబాయ్, అండ్ యూ ట్రస్టెడ్ మీ, నన్ను నమ్మి నాకు ఈ లెఫ్ట్ హ్యాండ్ డ్రైవింగ్ కార్ ఇచ్చారు. అండ్ దట్టు పాత కారు. చాలామంది వింటేజ్ కార్స్ ఇవ్వరు కదా డ్రైవింగ్కి. నా సీట్ బెల్ట్ లేవు, ఓపెన్ టాపు. ఏమైనా పట్టుకోవాలంటే మనం ఇట్లా పట్టుకోవాలి.
ఇది పట్టుకొని కూర్చోవాలి, ఇట్లా కూర్చోవాలి. అండ్ ఏసీ మాత్రం ఫుల్ ఎండ తగులుతూ ఉంటుంది, గాలి ఫుల్ వస్తూ ఉంటుంది. నేను మనకి కామన్గా అలవాటు ఏంటంటే రైట్ సైడ్ డ్రైవింగ్ మనకు అలవాటు. ఇక్కడ కూర్చుంటేనేమో నాకు స్టీరింగ్ లేదనిపిస్తుంది, ఏదో ఆడ్గా అనిపిస్తుంది నాకు. అండ్ ఇంతకుముందు డ్రైవ్ చేస్తున్నప్పుడు గేర్స్ కోసం లెఫ్ట్ హ్యాండ్తో ఎదుర్కొంటాను నేను. నైస్ ఎక్స్పీరియన్స్. రైట్, సో రైడ్ మొత్తానికి కంప్లీట్ చేసాము. మస్త్ ఎంజాయ్ చేశాను నేను. సీట్ బెల్ట్ లేవు, సో పట్టుకొని కూర్చోవాలి. అండ్ మ్యాక్సిమం స్పీడ్ 100 కిలోమీటర్స్ అన్నారు కదా మీరు? 90 to 100. 90-100 కిలోమీటర్ స్పీడ్ వెళ్తుంటే ఈ సీట్ బెల్ట్ లేకుండా ఓపెన్ టాప్ గాలి కొడుతుంటే కేసర్ అయితే బై ఓ ఫీలింగ్. రైట్, ఇప్పుడు సస్పెన్షన్ చూసాను బై నేను. సో దాని గురించి చెప్దాం. లీఫ్ స్ప్రింగ్స్ ఉంటాయి కదా, కంప్లీట్గా లీఫ్ రిమ్స్. ఇప్పుడు వాటికి ఏంటంటే షాక్ అబ్స్ ప్లస్ ఈ స్టడ్స్ వస్తాయి. ట్రాక్టర్లు ఉంటే చూసారా, వెనకాల ట్రాక్టర్కి ట్రాలీకి ఇట్లా లీవ్స్ ఉంటాయి. బట్ ఇక్కడ మాత్రం నార్మల్ రోడ్ మీద సస్పెన్షన్ ఈజ్ గుడ్, అంటే వీఆర్ ఎంజాయింగ్. బట్ ఆఫ్ రోడింగ్కి వెళ్తే మాత్రం ఇట్ విల్ బి వెరీ హార్డ్. ఇట్ విల్ స్టిల్ మేనేజా, మేనేజబుల్. పుషరింగ్ ఇస్తుంది. రైట్, బండి నడిపిన తర్వాత, నేను డ్రైవ్ చేసిన తర్వాత ఇంకొన్ని నాకు తెలిసింది క్లియర్గా. అలీబాయ్ చెప్పినప్పుడు నేను విన్నాను, కానీ ప్రాపర్గా నడిపితే తప్ప ఆ ఫీల్ మనకి తెలియదు. లెఫ్ట్ డ్రైవ్ చేస్తున్నాం కాబట్టి గేర్ కోసం నేను లెఫ్ట్ హ్యాండ్తో ఎత్తుక్కుంటున్నా గేర్ని నేను, అదేమో రైట్ సైడ్ ఉంది. రైట్, సో హెడ్ లైట్స్ వచ్చేసి హై బీమ్ ఇక్కడ ఉంది, అంటే మెయిన్ హెడ్ లైట్. అండ్ ఈ హెడ్ లైట్ ఆన్ చేసుకుంటే ఇది నార్మల్గా లో బీమ్లో ఉంటుంది. దీన్ని హై బీమ్ వేయాలంటే యాక్చువల్లీ ఈ పెడల్స్ ఉన్నాయి కదా, ఏది క్లచ్, బ్రేక్, ఎక్సలేటర్, వాటికి పక్కన ఒక చిన్న బటన్ ఉంది. దీన్ని మనం ఇట్లా ప్రెస్ చేయాలి. మీకు క్లిక్ సౌండ్ వస్తుందా? ఆ క్లిక్ సౌండ్కి హై బీమ్ వస్తుంది అనమాట. మళ్ళీ వదిలేస్తే లో బీమ్కి వచ్చేస్తుంది. అండ్ ఇండికేటర్స్ కూడా ఇక్కడే ఉన్నాయి. సో ఇక్కడే ఉన్నాయి. దీన్ని ఇది ఇట్లా అంటే రైట్, ఇట్లా అంటే లెఫ్ట్. సో ఇండికేటర్స్ ఇవి. సో ఇవన్నీ నేను డ్రైవ్ చేస్తే తప్ప నాకు తెలియలేదు. అండ్ ఇంజన్ ఒకప్పుడు బేసికల్లీ ఏమంటారు, ఇట్లా క్రాంక్ స్టార్ట్ మనము పియాజో ట్రాక్టర్కి ఎట్లా ఇప్పుడు తాడు కట్టి లాగుతామో అట్లాగా ఒక రాడ్ ఉండేది, రాడ్ పెట్టి ఫ్రంట్ సైడ్ నుంచి చేసేవాళ్ళు. ఇప్పుడు ఇది ఇంజన్ మార్చారు కాబట్టి ఇట్లా స్టార్ట్ అయిపోతుంది జస్ట్. సో అప్పుడు కీ ఉండేది కాదైతే, కీ ఉండేది, కీ ఆన్ చేసుకొని దాన్ని తిప్పాలి. మనం ఇప్పుడు మార్చుకున్నాం ఈ టెక్నాలజీకి. రైట్, సో క్యూట్గా ఉన్న ఈ జీప్ గురించి ఎంత తెలుసుకున్నా ఇంకా ఇన్ఫర్మేషన్ చాలా వస్తూనే ఉంది. అండ్ యాక్చువల్లీ వాళ్ళ గ్రాండ్ ఫాదర్ తీసుకున్న కారు కాబట్టి ఆయనకి ఇంకా మెమరీస్ ఉన్నాయి. బట్ ఇప్పుడు అలీబాయ్ తీసుకుంది రీసెంట్గా ఒక 8 months ముందు దీన్ని రిజిస్టర్ చేశారని చెప్పి అన్నాడు. సో కాబట్టి ఇప్పుడు ఆయన కూడా ఈ కారు గురించి ఇంకా తెలుసుకుంటూ ఉన్నాడనమాట. అండ్ హోప్ సో చాలా వరకు కార్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చి ఉంటుంది అనుకున్నాను నేను చెప్పిన ఇన్ఫర్మేషన్. అండ్ నేను కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఫస్ట్ టైం లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ చేశాను కార్ని, లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ ఉన్న కార్ని డ్రైవ్ చేశాను, అంటే జీప్ని. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది, సూపర్ ఉంది. సో నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా ఇలాంటి వింటేజ్ జీపు లేదా కార్ని, అలాగే సూపర్ కార్ ఏదైనా ఉన్నా సరే నేను మీకు తీసుకొచ్చి చూపిస్తాను. సో దిస్ ఈజ్ వంశీ సైనింగ్ ఆఫ్. కీప్ వాచింగ్ ABN ఆంధ్రజ్యోతి.